అంతటను మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. వెనుకలో తాను నియమించిన మనిషిని ద్వారా వీటిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయాడు. ఒక దినము నిర్ణయించి ఉన్నాడు కనుక మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తోంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, లేఖన ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తోంది. తెలిసిన మాట నన్ను పంపిన వాడు విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్చడానికి రాదు, మరణంలోని జీవంలోకి దాటినాడని ఇంకా నిశ్చయంగా చెప్పుతున్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. దేవుడికనే మరణకుల మధ్య ఎక్కడే ఆయన కృషి మరడు ఈయన అందరి కొరకై ఎన్నో ప్రజలలో తన ప్రాణములను దీనిని గుర్తున్న సాక్ష్యము నిత్యకాలంలో ఇవ్వవలసినది. ఎవరు విశ్వాసమును అప్పుడు నేను మీ దేవుడు గొప్ప రక్షణ పొందలను. విడుదలగా సెలవిస్తుంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమర్పించుచున్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంగా సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంగా సెలవిస్తుంది, మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభు గాయపరచబడినాడు, మన దోషములను బట్టి యేసుక్రీస్తు ప్రభు నలగొట్టబడినాడు. మన సమాధానార్థమైన శిక్ష యేసు ప్రభు మీద పడిన యేసు ప్రభు